నమస్తే. డే 9కి స్వాగతం. ఈరోజు మూమెంట్ ఏంటంటే నిన్నట్లాగే ఈరోజు కూడా మా నాయనకి ఆరోగ్యం ఇంకా స్థిరపడలేదు, ఇంకా మోషన్స్ అవుతూనే ఉన్నాయి. నైట్ అంతా బాగా ఇబ్బంది పడ్డాడు. ఈరోజు ఉదయాన్నే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి అమ్మ అంటే ఇంకా డబ్బుల కోసం మా అత్తోళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మనం ఎన్ని జీవితాంతం పని చేసినా మన దగ్గర డబ్బులు ఉండవు, మన ఇళ్ళల్లో ఉండవు. ఏదైనా అవసరం వస్తే పక్కన వాళ్ళని అడగాల్సిందే, మళ్ళీ కట్టుకోవాల్సిందే. ఈరోజు నాకు మళ్ళీ లాగిన్ అయ్యే టైం ఉంది. టైం వచ్చేసి 7:40 అయిపోయింది, 7:45 పైన అయిపోయింది. ఈరోజు 8 గంటలుగా 8:30 పైన లాగిన్ చేస్తా, ఇంక తప్పది ఏముంది. సో ఇప్పుడైతే నేను తాళ్ళపాలెం వెళ్తున్నా. తాళ్ళపాలెం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లాగిన్ చేస్తా. పదండి, ముందు తొందరగా వెళ్ళేసి వచ్చేద్దాం. వచ్చాను పుప్పోల ఇంటికి, డబ్బులు తీసుకున్నా, ఇంటికి బయలుదేరేస్తున్నా. మా వాన పెద్ద వాన పడుతుంది, చినుకులు. డబ్బులు తీసేసుకున్నా, ఇంకా ఇంటికి బయలుదేరేసా. నా గొంతు కూడా షెడ్డుకి పోతుంది, నాకు కూడా జలుబు చేస్తుంది. దానికి తోడు వానలో బండి తోలుతున్నా. ఏంద్రా నాయన వస్తే అన్నీ ఒకటేసారి చూడండి, గొంతు చూడ ఎట్టపోయిందని అసలు. సరే అయితే ఫోను జోబులో పెట్టుకొని ముందు ఇంటికి పోతే తర్వాత ఏమనుకున్నారా, ఇంటికి వచ్చేసా. అదే యాడికి కావాలి కదా, అది ఉప్పు 5,000 ఇచ్చింది, అది తీసుకొని వచ్చిన. ఫోన్ చేయాలి సార్. టైము ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడు అమ్మ ఫోన్ చేసింది. ఒక నిమిషం వర్క్ చేస్తా, మాట్లాడుకుందాం. అయితే 10:30 అయింది టైము. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది, ఏంటి పరిస్థితి అనేసి. ఫోన్ చేస్తే ఏదో టెస్టులు మళ్ళీ నిన్నే కదా బ్లడ్ టెస్ట్ చేశారా, యూరిన్ టెస్ట్ చేశారా, అన్ని టెస్టులు చేశారు. నిన్నే చేసిన టెస్టులు మళ్ళీ ఈరోజు టెస్టులు రాశారంట. మళ్ళీ కొత్తగా టెస్టులు రాసి ప్రస్తుతానికైతే ఈరోజు వరకు ఏం ఫుడ్ పెట్టద్దు, ఓన్లీ యాంటీబయాటిక్స్, సెలైన్స్ ఇస్తున్నారంట. ఇది అయిపోతే వర్క్ అయిపోతే వెళ్తాను నేను కూడా. ఎంతలా దెబ్బ తగ్గింది మన ఆయనకి. అయితే కొంచెం సెటిల్ అవుతుందిరా ఇప్పుడిప్పుడే కొంచెం అన్ని వస్తువులు కొనుక్కుంటున్నా. తర్వాత ఇంకో ప్లాన్ వేసుకున్నా, చిన్నగా అప్డేట్ అవుదాం అనుకుంటున్నప్పుడు తగిలితే ఇంక బైక్ కూలుకోలేకుండా తగులుతాయి. అట్లాంటి రోడ్లలో నాకు ఇది ఒకటి. అది ఈ రోజుకైతే ఏం తినలేదు, ఆకలి వేస్తుంది, తింటా పోయేసి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందన్నమాట. ఆకలి వేస్తూ ఉంది. ఎంత దిగులు పెట్టుకున్నా ఏం చేసినా ఆకలి తెలియదు కదా దానికి. తినడానికి వచ్చాను, తినేసి మళ్ళీ ఇంకా డ్యూటీ చేసుకుందాం కాసేపు. మధ్యాహ్నం ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి, అమ్మకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి మళ్ళీ కనుక్కొని మళ్ళీ తర్వాత డ్యూటీలోకి అయితే దిగుతాము. పప్పుచారు చేసిపోయింది అమ్మ ఈరోజు. ఇదిగో ఈ పప్పుచారు, దీంట్లోకి మామిడికాయ తీసుకున్నా. ఈ చక్కచక్క తినేసి ఇంక డ్యూటీ తీసుకోవాలి. మళ్ళీ ఎక్కాలి, లేట్ అయినా కూడా మళ్ళీ మనకి దుబ్బులు. టైం వచ్చేసి ఇప్పుడు 3:20 అవుతుంది. ఇంకా ఉదయం తినింది, ఇంక మధ్యాహ్నం ఇంకెన్నిసార్లు తింటే అది ఎక్కువైపోద్ది బొజ్జకి. కళ్ళు అయితే అసలు స్ట్రెస్ కట్ అయిపోతుంది. ఏంటి కొట్టుకుంటుంది ఇటు సైడ్ కన్ను టక్ 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 అని. అయితే నాన్న కూడా ఓకే, ప్రస్తుతానికైతే ఆరోగ్యం కొంచెం సెట్ అయిందంట. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదని చెప్పాడంట. సో ప్రస్తుతానికి ఆల్ గుడ్.
మన టార్గెట్ ఈరోజు 8 అని చెప్పారు. 8 చేసేసా. 4:10 అయింది. నడుము నొప్పి వస్తుంది బాగా ఘోరంగా. అట్లా పడుకున్నా. టైము 5 అయిపోయింది. లాగౌట్ చేసేసాను. ఆకలేస్తుంది. అన్నం తినేసి కాసేపటి రోడ్లోకి వెళ్ళి మైండ్ ఫ్రెష్ చేసుకొని వద్దాము. నాన్న కూడా డిశ్చార్జ్ చేసేస్తారంట. ఇంకా ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అమ్మ ఆటో మాట్లాడుకొని తీసుకొస్తా అన్నది. సరే అనేసి చెప్పిన. ముద్దన్నం తినేసి రోడ్డు మీదకి వెళ్ళిపోదాం. మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కొంచెం మైండ్ రీఫ్రెష్ చేసుకుందాం. స్ట్రగుల్ అయిపోతుంది ఘోరంగా మైండ్. అన్నం తినేసిన తర్వాత రోడ్లోకి వస్తామంటే అప్పుడే టక్కన గుర్తుకొచ్చింది. మనకు కంటెంట్ కోసం 2 స్టాండ్లు ఆర్డర్ పెట్టిన. అందులో ఏదో ఒకటి వచ్చిందంట ఫ్లిప్కార్ట్లో నుంచి. సో దాన్ని తెచ్చుకుందాం అనేసి కావులకి వెళ్తున్నా. పోయేసి తెచ్చుకుందాము. 4-5 ఆర్డర్ పెట్టాను, కానీ ఒకటే ఏదో వచ్చిందంట. ముందైతే ఒకటి తెచ్చుకొని తర్వాత అన్నీ వచ్చినా ఒకసారి అన్బాక్సింగ్ చేస్తా. మరి కష్టమైపోతుంది వీడియోలు తీసుకునే దానికి. నాకు చేతితో పట్టుకోవాలంటే అది మూమెంట్. అయితే కావలికి అంత వేలో ఉన్నా నేను కూడా. ఏడా ముసునూరులో పెట్టారంట ఈ కార్డు. నాకు తెలియదు ఇప్పుడు దాకా. అప్పుడు ఇంతకుముందు నారాయణ స్కూల్ పక్కన ఉండేది. అక్కడ నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ నారాయణ స్కూల్ కాడికి, దాని తర్వాత అమెజాన్కి, తర్వాత ఈ డెలివరీ కాడికి, తర్వాత ఈ కాడికి వస్తే అన్నీ తెలుసుండే ఇది ఒకటే మూసేస్తుంది. మరి నేను పరిస్థితి ఎవరికైనా ఫోన్ చేయాలా లేదంటే ఎవరైనా ఉన్నారా లేదా కూడా తెలియట్లా. ఓరే రాయుడు, ఈ కట్టోల ముందు సాఫ్ట్వేర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అసలు ఏం పనికిరారుగా. ఇల్లు యాటిట్యూడ్లు. అబ్బా సరేలే, అవసరం మంది అవకాశం వాడితే అంతే, ఏం చేయలేం. సరే మనదైతే రూట్ మీదే ఉందంట, మనకైతే ఫోన్ రాలేదు. నేను ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళేసి అమ్మ అయితే కూరగాయలు అయ్యే కావాలన్నది తీసుకొస్తా. మన ఆర్డర్ అయితే ఇదే వచ్చేసింది, తీసేసుకుంటున్నా. ఊరు నాయన ఎంత పొడుగుందండి. ఇదే మన ఆర్డరు, తీసేసుకున్నా. డబ్బులు కట్టేసి ఇంకా పోతున్నా. మార్కెట్కి వచ్చిన ఇంకెళ్ళేసి కూరగాయలు తీసుకోవాలా. ఈ ఒకరా ఎంత 300 ఉందా? తర్వాత వచ్చేసి ఇదిగో ఈ ఒక కర్రీ. మొత్తం 150 రూపాయలు అయింది ఈ కూరగాయలు తీసుకున్నాయి. ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నా. మైక్ పెట్టుకుంటే బాగుండేది యాక్చువల్లీ. మైక్ తీసుకోవాలి నేను. ఇవి ఇచ్చే యాపిల్ ఒక 1/2 కేజీ తీసుకుంటున్నా. ఇంట్లో ఆల్రెడీ దానిమ్మకాయలు ఉన్నాయి, ఇంకేమున్నాయి ప్రస్తుతానికైతే అయ్యే తీసుకుంటున్నా. డబ్బులు కూడా లేవు, అవి తీసుకొని ఇంటికి వెళ్తా. సరుకు అంతా తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇది నా పరిస్థితి ప్రస్తుతానికైతే. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు ఆదివారం పని ఉండదు, మరి రేపు ఎట్ట గడుస్తుందో చూద్దాము. సరే మరి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నేను మీ నోట్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ లైట్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.